హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. అందరికీ ఉండే డౌట్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందంటావా అవ్వలేదంటావా చాలామంది డౌట్ ఉంది. ఆ డౌట్ ఎందుకు వస్తుందంటే జూన్ నెలలోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనకి తల్లికి వందనం పడబోతుందని చాలామందికి డౌట్ వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో మీరే చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. అది ఏ విధంగా అంటే మీరు మీ మొబైల్లో మీరు నెట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ అని టైప్ చేస్తే కనుక npci.org.in సైట్ వస్తుంది. ఆ సైట్కి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ 12 అంకెలు ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు చెక్ స్టేటస్ క్లిక్ చేస్తే మీకు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో తెలిసిపోతుంది. అలాగే ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు ఈ విధంగా. ఎందుకంటే కొంతమందికి 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో వాళ్ళకి తెలియదు కొంతమందికి. అటువంటి వాళ్ళు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో మీరు మీ ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో తెలుసుకోవచ్చు. జనరల్గా అందరికీ ఒకే అకౌంట్ ఉంటే కనుక ప్రాబ్లం లేదు. మీ ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో తెలుసుకోవచ్చు ఈ స్టేటస్ ద్వారా. మీరు స్టేటస్ చెక్ చేసిన తర్వాత అక్కడ ఎనేబుల్ ఫర్ డీబీటీ ఉంటే మీకు 100% ఆ అకౌంట్కి మీకు ఎన్పిసిఐ లింక్ అయిపోయినట్టే. అలా కాకుండా ఇన్యాక్టివ్ అని ఉంటే కనుక అప్పుడు మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అవ్వలేనట్టు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎన్పిసిఐ సైట్లోని మీరు మీ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ అకౌంట్ ఎక్కడైతే ఉందో అంటే బ్యాంక్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఎక్కడైతే ఉందో మీ అకౌంట్ అక్కడికి వెళ్ళి మీరు మీ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళండి. అలాగే మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్తే కనుక అక్కడ వాళ్ళు ఎన్పిసిఐ లింక్ చేస్తారు. మీరు బ్యాంక్ కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. చాలా వరకు మీకు ఎన్పిసిఐ సైట్లోనే ఒకవేళ ఎన్పిసిఐ లింక్ స్టేటస్ ఎనేబుల్ ఫర్ డీబీటీ కాకుండా ఇన్యాక్టివ్ ఉంటే కనుక ఇదే సైట్లో మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాను ఏ విధంగా మీరు ఎన్పిసిఐ స్టేటస్ చెక్ చేసుకోవచ్చో. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. మీ మొబైల్ మీరు రివర్స్ చేసి చూడండి. ముందుగా మీరు మీ మొబైల్లో ఎన్పిసిఐ అని టైప్ చేయండి. ఎన్పిసిఐ అని టైప్ చేస్తే కనుక npci.org.in సైట్ వస్తుంది. ఆ సైట్ క్లిక్ చేస్తే మీకు అందులో మనకి ఇలా హోమ్ పేజ్ ఇలా వస్తుందన్నమాట. ఇలా పైకి ఇలా స్క్రోల్ చేస్తే కనుక అందులో మనకి అడుగుని చూడండి, ఇక్కడ కన్జ్యూమర్ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మన కింద భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి హోమ్ పేజ్ వస్తుంది. ఈ హోమ్ పేజ్లో మనకి 4th ఆప్షన్ చూడండి, మనకి ఆధార్ మ్యాప్ స్టేటస్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనం మన ఆధార్ కార్డు 12 అంకెలు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మన ఆధార్ కార్డు 12 అంకెలు కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద మనకి డిస్ప్లే అయిన క్యాప్చర్ మీరు ఆ కింద ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి 2508380 డిస్ప్లే అయింది కదా, అది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఏది డిస్ప్లే అయితే అది ఎంటర్ చేసి ఇక్కడ మీరు చెక్ స్టేటస్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇప్పుడు మన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే కనుక మన అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో తెలిసిపోతుంది మనకి. ఈ విధంగా కన్ఫర్మ్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసి. ఇక్కడ చూడండి మనకి మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్ ఫర్ డీబీటీ ఉంటే 100% మన అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిపోయినట్టే. అలాగే బ్యాంక్ పేరు కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడా చూపిస్తుంది. ఎందుకంటే కొంతమంది 2-3 అకౌంట్లు ఉంటాయి, ఏ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో తెలియదు వాళ్ళకి. వాళ్ళు కూడా ఈ విధంగా ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో తెలుసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ మీరు మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్ ఫర్ డీబీటీ ఉంటే మీరు ఏ బ్యాంక్కి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు, మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిపోయినట్టే. అలా కాకుండా ఇన్యాక్టివ్ ఉన్నా సరే ఏమన్నా సరే మీరు ఇదే సైట్లో మీరు ఆధార్ సీడింగ్ డీసీడింగ్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షను, ఆ సీడింగ్ ఆప్షన్ ద్వారా మీరు మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఆధార్ కార్డు 12 అంకెలు ఎంటర్ చేయాలి. తర్వాత సీడింగ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని బ్యాంక్స్ అయితే రావు, వాళ్ళైతే ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అలా కన్ఫర్మ్ చేయాలన్నమాట చెక్ బాక్స్లో. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక ఇప్పుడు అంటే వీళ్ళకి ఆల్రెడీ చైతన్య గోదావరి అకౌంట్లో ఎన్పిసిఐ లింక్ అయింది, నేను దాన్ని యూనియన్ బ్యాంక్ అకౌంట్కి మారుస్తున్నాను అనమాట. ఈ విధంగా సీడింగ్ ఆప్షన్ ద్వారా మీరు ఫ్రెష్గా లింక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఎక్కడైనా ఎన్పిసిఐ లింక్ అయినా దాన్ని కూడా ఈ విధంగా మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ మీరు ఆధార్ మ్యాప్ స్టేటస్లో ముందు స్టేటస్ చెక్ చేసుకోండి. ఎనేబుల్ ఫర్ డీబీటీ ఉంటే మీరు 100% ఎన్పిసిఐ లింక్ అయిపోయినట్టే, మీరు ఇంక సైట్లో ఏం చేయవలసిన అవసరం లేదు. అలాగే మీరు బ్యాంకు పోస్ట్ ఆఫీస్ ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా కాకుండా ఇన్యాక్టివ్ ఏమన్నా సరే అంటే ఎనేబుల్ ఫర్ డీబీటీ కాకుండా ఇన్యాక్టివ్ ఉంటే కనుక ఆధార్ సీడింగ్ డీసీడింగ్ ఆప్షన్ ద్వారా మీరు మరలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇదే సైట్లో ముందు స్టేటస్ చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అక్కడ స్టేటస్ మీకు ఎనేబుల్ ఫర్ డీబీటీ కాకుండా ఇంకేమన్నా సరే ఇదే సైట్లో మీరు ఆధార్ సీడింగ్ మరలా డీసీడింగ్ ఆప్షన్తో మరలా మీరు కావాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.